భార్య మీద అనుమానం పెట్టుకొని హనీమూన్ కి వెళ్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్టర్ along with his team. So let's welcome them. టైం బాంబ్ పేలిందే పిల్ల. ఆ బాంబు పక్కన మిమ్మల్ని ఎవరండి నించోమంది? ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకురాపో. ఏం తింటారు? ఏం తింటాడో నీకు తెలీదా? మీరు ఏం తింటారో నాకు ఏం తెలుసండి. మరి ఏం తెలియకుండానే ప్రోమోలో హలో అనగానే మనసులో ఏముందో తెలిసిపోద్ది అన్నావు కదే. నేను షూట్ లో ఉన్నాను, సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. ఫోన్ చేశాడు ఆ టైం. హలో అంటే నేను హలో అనే దాంట్లో నేను ఎలా ఉన్నాను అని తనకు తెలుస్తుంది ఎవ్రీ టైం. నీ మనసులో ఉన్నది నాకు తెలిసినప్పుడు నా మనసులో ఉన్నది నీకు తెలియదా? అంటే నువ్వు ప్రోమో కోసం చేస్తున్నావు ఇవన్నీ. నా మనసులో ఏముందో తెలుసుకో. 5 నిమిషాల్లో ఎవడన్నా వస్తాడా ఫిలిం నగరా? చెప్పావు. ఏమండి హనీమూన్ కి మా నాన్న బ్యాంకాక్ టికెట్లు వేసాడు. చెప్పలేదు కదా మీ నాన్నకి. ఏ మీకు తెలియదు బ్యాంకాక్ ఎంత బాగుంటుందో? బ్యాంకాక్ బాగుంటుందని నీకెలా తెలిసే? మసాజ్ చేస్తున్నారా? సర్దు మొత్తం సర్దు బ్యాంకాక్ వెళ్దాం. బ్యాంకాక్ వెళ్ళడానికి ఏం సామాన్లు సదరమంటారు? ఒక 2 లీటర్లు కొబ్బరి నూనె, ఒక 2 లీటర్లు ఆవదం, 2 టవల్స్, 2 పూల షర్ట్లు, 2 పూల నిక్కర్లు. ఏం పెడతావంటే బట్టలు పెట్టు. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. పెళ్ళని ఒక రోజుకి ఆఫీస్కి ఏంటండి, ఇంట్లోనే ఉండొచ్చు కదా. రాత్రంతా జురాసిక్ పార్క్ లో తొండతో ఆడుకున్నాను, పగలంతా ఆడుకోవాలి. ఏమండి ఇదిగోండి బ్యాంకాక్ వెళ్దామండి. నువ్వు నాకు పాలెం నుంచి వెళ్ళి బస్సులు లేవు మేడం. బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్. కస్టమర్ పిలువు. కస్టమర్లు రండి. నా సీట్ ఎక్కడ? యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. మేడం యువర్ సీట్ ఇస్ దిస్ సైడ్. అది నా పిల్లవయ్యా, నా పక్క సీట్ ఇవ్వు దానికి. దిస్ ఇస్ ప్రవీణ్ ఎయిర్లైన్స్. ఐ విల్ గివ్ యువర్ సీట్. యు సీట్ దట్ సైడ్, యువర్ సీట్ దిస్ సైడ్. ఏంటో గుజగుజగుజగుజలో. నెక్స్ట్ ప్యాసింజర్స్. Boy goes to heaven, bad boy goes to ఏ హాయ్. కరోనా థర్డ్ వే. గో దట్ సైడ్. సార్ ఏంటి సార్? ఆ పక్కన ఉందే ఆ అమ్మాయి సార్. అయితే మీరు అక్కడ కూర్చుని బ్రహ్మాండంగా మార్చుకుందాం అండి, దానికే ఉంది. నిజంగా నీ పిల్లవేనా? నా పిల్లవేనండి. ఇది చూస్తే షోరూమ్ లో బొమ్మలో ఉన్నావు, నువ్వు చూస్తే శాతపడి బొమ్మలో ఉన్నావు. ఎలా కుదిరిందిరా? 2 బొమ్మలే కాబట్టి సెట్ అయ్యాయి. ఓకే మార్చుకుంటాం. బయ్యారు చేంజింగ్ యువర్ ప్లేసెస్ రా. వాళ్ళు మార్చుకోవచ్చు, నీ ప్రాబ్లం ఏంటి? మేడం దిస్ ఇస్ సీట్స్ ఆల్ బుక్. ఐ విల్ నాట్ గివ్. ఎలా ఇస్తావు నీకు? ఏమండి ఏంటే అడకే ఇక్కడ నుంచి కూర్చా. నెక్స్ట్ ప్యాసింజర్. ప్యాసింజర్ యువర్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బాబు నీకు సరిపోదు కదా బెల్ట్, నా బెల్ట్ తీసేనా? ఇదిగా అబ్బాయి, ఏంటి నీ బాధ? మనుషులు అంతా లోపల కూర్చున్నారు, ఫ్యాన్లు ఎందుకు బయట పెట్టారు? లోపల ఎట్టచ్చుగా చల్లగా ఉంటది. ఎక్కడ దొరికావే నువ్వు నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చేసేలా కూర్చో. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు అక్కడ సిగ్నల్స్ కట్ అయితే మీరు మాట్లాడుతుంటే గాడిద లెక్క కూర్చున్నా. చెప్పవా వాళ్ళకి? యూ ఈవెంట్ గాయ 10,000 5,000 ఈవెంట్లకు తీసుకుపోతావు, మమ్మల్ని ఏమో తీసుకెళ్ళు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. యూ దట్ బఫెలో. ఏమండి నాకు కొంచెం దాహం వేస్తుంది. అక్కడ డ్రింక్ పెట్టాను, తాగు. నో ప్రాబ్లం అండి, నేను ఉన్నాను. అది నా పెళ్ళం, అలా చెయ్యకూడదు. ఓ ప్యాసింజర్ కి నీళ్లు పెడితే తోడవడం కామన్ సెన్స్. కో ప్యాసింజర్ అంటే ఇక మొత్తం ఒలుగుతుంది. ఇక ఏమండి దూపైతుంది. ఆ కింద బాటిల్ ఉంటుంది, తీసి నోట్లో దోపుకో. ఏమైంది? మొత్తం ఒలిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం తుడువో ప్లీజ్. అది లెటర్ అనుకున్నా, నా పిల్లలు అనుకున్నా, అలా చూస్తున్నావు. ఏంట్రా ఇది? దంతా పిల్ల తాగొచ్చు, ఇలా ఎవడన్నా తాగుతాడా? మై విష్ ఐ యామ్ మిస్ టైం. డార్లింగ్ కూర్చో.
ఇదిగో అబ్బాయి, నీ గోలేంటి? ఫ్లైట్ టేకాప్ అన్నప్పుడు ముందు చక్రమే ఎందుకు సుయ్యం లెగుతుంది, వెనకది ఎందుకు లెగదు? వెనక 2 చక్రాలు వెనక 2 చక్రాలు. ప్లేట్ ఎక్కడం ఫస్ట్ టైమా నువ్వు? ఎందుకు? లగేజ్ ఎందుకు కింద ఎట్టుకున్నా, పైన ఎట్టచ్చుగా. దొరికావు నువ్వు, ఎక్కడ దొరికావు నువ్వు? పద్దాక నాజోలు ఎందుకు నీకు? వయ్యారి షౌటింగ్ రా, పండ కూర్చున్నాడు చెప్పు వాళ్ళకి. ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది పక్కన ఏం మాట్లాడతాలని. ఈవెంట్ అనగానే నా కారు ఉందండి, ఆ కార్ పేమెంట్ కూడా నాకు వేసేయండి, వచ్చేస్తామని అంటావు. పాప ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళొచ్చుగా, కడుపు మండిపోతుంది. అయ్యో తీసుకెళ్ళాడు మేడం. ఈ జిత్తు నేను ఇలానే ముందు కూర్చుంటే ఎప్పుడు. ఏమండి నాకు ఏసీ పడదు, వాంతి వచ్చేలా అయితే ఉంది. వాంతి ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? ఇగో ఈ పౌచ్ ఉయ్యండి ఇందులో అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నాకు ఈ ఏసీ పడట్లేదు కొంచెం. ఒక్క నిమిషం ఆగు, ఇది మెల్ల తగిలించుకొని చేసుకో. నీకు వామిటింగ్ వస్తే నాకు చెప్పాలి బేబీ. చెప్పాలంటే మీరు పక్కన ఉండాలి కదా. సరే కూర్చో, అన్న అడక్కు. ఇదిగో అబ్బాయి, బ్యాంకాక్ లో మెసేజ్లు ఎడతారంటగా. ఉన్నాడు, ఆ నుంచి నీకు మెసేజ్ పెడతానికి. ఏమండి ఆ. చల్లేస్తుందండి. ఇలాంటప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి, ఇది ఫ్లైట్ లో ఫెసిలిటీ. నాకు కూడా చలి పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే బ్లాంకెట్ ఉంది, వస్తావా? అవసరం లేదు, లింగి కప్పుకుంటా నేను. అబ్బా కంట్లో ఏదో పడింది. ఓ మై గాడ్, నథింగ్ యార్. నాకు కూడా ఏదో ఒకటి పడాలి. ఏమైంది 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 ఏమైంది? ఏం చేయాలి ఇప్పుడు? గాలి కావాలి. గాలి కావాలంటే నువ్వు ఒకసారి నుంచో, వెళ్ళబోయ్, వెళ్ళి బయట సాగు. నా పిల్లని తోసేస్తావా కిందకి? ఇలా రాదే. నా పిల్లాన్నే ఫ్లైట్ నుంచి తోసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పిచ్చి పిచ్చేసారు కాకరా, అర్థమవుతుందా? బండ భాస్కర్ ఫైర్ షౌటింగ్, దిస్ ఇస్ ఫ్లైట్. ఎప్పుడు నెక్తే తెలుస్తుంది నీకు. ఏమనంటే కార్లు వేసుకొని పోతావు విజయవాడ, గుంటూరు. ఇదిగో అబ్బాయి, ఏంటి ఏంటి బ్యాంకాక్ వచ్చిందా? అందరూ దిగిపోతున్నారు. వచ్చింది వచ్చింది. ఎక్కడా? అగా అక్కడ ఫ్లైట్ వెనక దీపు, అక్కడ పోయి అమ్ముకుందాం. రోజా గారు, వర్ష చాలా అందంగా ఉన్నావు, అందరిని డిస్టర్బ్ చేస్తున్నావు. ఎంత కోపం అంటే ఇమ్మోకి, ఎలా ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తావు అక్కడ. ఎవరికి వాళ్ళు ఎక్కడా తగ్గల, డైలాగ్ గానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. మనో గారు, పైమా అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, మీ న్యాచురల్ యాక్టింగ్ అది. వర్షాతో మీరు చేస్తున్న అది, ఆ దుప్పటి కప్పుకోవడం అవన్నీ చాలా న్యాచురల్. సూపర్ మోహన్, ఫెంటాస్టిక్.